ఎక్కువ మందిలో విటమిన్స్, మినరల్స్ అసలు మన బాడీకి న్యాచురల్గానే తీసుకోవాలి. ఇలాంటి సప్లిమెంటరీ కానీ లేదంటే టాబ్లెట్ రూపంలో తీసుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అని చాలా మందికి ఇది డౌట్లు ఉన్నాయి. నేను చాలా వీడియోల్లోని లేకపోతే బయట చాలా వరకు నేను ఈ విషయం వింటూనే ఉంటున్నాను. ఒకటి మీరు తెలుసుకోవాల్సింది, మీకు ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే వైరల్ ఫీవర్ లాంటియో లేకపోతే మీకు ఏదన్నా స్టమక్ పెయిన్ లేకపోతే సంథింగ్ ఏదో ఒక క్రానిక్ డిసీజ్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో వెళ్ళి ఏదైతే మెడికేషన్ వాడతారో ఆ టైంలో మెడికేషన్ అన్నది దాన్ని అక్కడ రెక్టిఫై చేయడానికి ఎంత ఇంపార్టెంటో, సేమ్ మన బాడీలో కూడా విటమిన్స్ లోపం వల్ల వచ్చే కొన్ని అనర్థాలు మనకి లాంగ్ ప్రాసెస్లో వస్తూ ఉంటాయి. ప్లస్ అవి ఎంత బయటికి వెళ్ళి మీరు ట్రై చేసినా మెడిసిన్లో కానీ లేదా ఏదన్నా అంటే ఫుడ్లో తీసుకునే దానివల్ల కానీ ఎక్కడ కూడా మీకు క్యూర్ అవ్వదు వెంటనే. అలాంటప్పుడు ఖచ్చితంగా దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఎవరైతే మీకు దానికి సంబంధించిన డాక్టర్లు ఉంటారో, న్యాచురోపతికి కానీ న్యూట్రిషనిస్టులు కానీ ఎవరైతే దానికి కరెక్ట్గా ఆ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా ఎవరైతే మీకు సజెషన్ చేస్తారో వాళ్ళు ఇచ్చినవి మీరు వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. వాళ్ళు కూడా మిమ్మల్ని జీవితాంతం వాడమని ఎవరూ చెప్పరు. 1 మంత్ లేదా 2 మంత్స్ 3 మంత్స్ తీసుకోమని చెప్తారు. 3 మంత్స్ తర్వాత అది ఫిలప్ అయిపోయిన తర్వాత న్యాచురల్ ఫుడ్లో ఎక్కువగా ఏం తీసుకోవాలన్నది డైట్ పరంగా సజెషన్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు డైట్లో తీసుకుంటే సరిపోద్ది. అలా కాకుండా ముందు నుంచే అది ప్రాబ్లం ఉన్నప్పుడే మీరు డైట్ ద్వారా ట్రై చేసినా లేకపోతే వేరేగా ట్రై చేసినా మీకు జీవితాంతం అది మీకు ఇబ్బంది పెడతానే ఉంటుంది ఆ ప్రాబ్లము. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మీకు కన్సల్టెంట్ వెళ్తారో అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు 1 మంత్ అన్నా 2 మంత్స్ అన్నా వాడిన తర్వాత మీరు ఫుడ్ సజెషన్ అన్నది చేసుకోండి. నా సజెషన్ అయితే నేను 12 ఇయర్స్ నుంచి నేను ఇదే వేలో వెళ్తున్నాను. చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్లలో ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ వాడించిన తర్వాత వాళ్ళు నార్మల్ అయిన తర్వాత ఫుడ్లో ఏ ఫుడ్లో అయితే ఎక్కువ దొరుకుతాయో ఆ ఫుడ్ లైట్గా తీసుకోమని చెప్తాను. ఈ విధంగా చాలామంది పేషెంట్లకి పూర్తిగా నయమైన కేసులు అయితే చాలా వరకు నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.